తలపతి విజయ్ సీఎం అయ్యాక తమిళనాడులో ఏం మారింది? నిజంగా ప్రామిసెస్ అన్ని ఫిల్ఫిల్ చేస్తున్నారా? తమిళ్ సినిమా సూపర్ స్టార్ నుండి పొలిటీషియన్గా మారిన తలపతి విజయ్ 2026లో తమిళనాడు చీఫ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్నారు. అయితే సీఎం అయ్యాక తమిళనాడులో అసలు ఏం చేంజెస్ వచ్చాయి? ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా? ఈ వీడియోలో సింపుల్గా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరప్షన్ పై స్ట్రాంగ్ యాక్షన్. విజయ్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన వెంటనే కరప్షన్ని తగ్గించడం మెయిన్ ప్రయారిటీ అని అనౌన్స్ అయితే చేశారు. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కరప్షన్ కేసెస్ పై యాక్షన్ తీసుకుంటామని సీఎం అయితే అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి ఉమెన్ వెల్ఫేర్. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉమెన్ కి మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ మరియు మ్యారేజ్ సపోర్ట్, ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ లాంటి స్కీమ్ ప్రామిస్ అయితే చేశారు. గవర్నమెంట్ అయితే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇంకొన్ని అయితే ఫేజెస్ లో రోల్ అవుట్ చేస్తున్నారు. మూడోది వచ్చేసి యూత్ అండ్ జాబ్. యూత్ ఎంప్లాయ్మెంట్ పై విజయ్ ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. స్టార్ట్అప్ లోన్స్, కొలెటరల్ ఫీ, ఎడ్యుకేషన్ లోన్స్, అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటి ఇనిషియేటివ్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. జాబ్ క్రియేట్ చేయడం గవర్నమెంట్ మెయిన్ టార్గెట్ అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ రీఫార్మ్స్. స్టూడెంట్స్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెంట్, మోడర్న్ ఎడ్యుకేషన్, ఏఐ రిలేటెడ్ ఇనిషియేటివ్, అలాగే డిజిటల్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడం మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ పాయింట్ గా ఉంది. ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఫ్యూచర్ రెడీగా మార్చాలని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. తర్వాత లాంగ్వేజ్ పాలసీ. తమిళనాడులో ట్రెడిషనల్ 2 లాంగ్వేజ్ పాలసీ అయితే కంటిన్యూ చేయడం అని విజయ్ గవర్నమెంట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. తమిళనాడు మరియు ఇంగ్లీష్ పాలసీ కంటిన్యూ అవుతుందని చెప్పింది. తర్వాత వచ్చేసి పబ్లిక్ ఇమేజ్. సీఎం అయ్యాక విజయ్ పబ్లిక్ ఈవెంట్స్ లో సింపుల్ గా పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు. ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్ లో అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గరికి స్టేజ్ నుండి కిందకి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అయింది. ఇవైతే విజయ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకున్న మేజర్ స్టెప్స్. కానీ గవర్నమెంట్ ఇంకా కొత్త కాబట్టి మేనిఫెస్టోలో ఉన్న ప్రామిసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పట్టొచ్చు. ఫైనల్ గా సక్సెస్ అన్నది ఎప్పుడైనా సరే ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అయితే అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ తమిళనాడుని బెటర్ గా డెవలప్ చేస్తున్నారా లేదా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.